4th ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 రాజస్థాన్ దగ్గర మోహరించడం, ఇంకోటి 5వది వస్తుంది. ఈ 5వ దాన్ని తెచ్చి గుజరాత్ ముంబై దగ్గర మోహరించబోతున్నారు. ఇంకొక 5 ఆర్డర్ ఇచ్చాం. 5 ఒకటి రిలయన్స్ కాండ్లా ఎయిర్పోర్ట్లో ఉన్న సింధూర్, ఎందుకంటే అసీం మున్నీరు రిలయన్స్ రిఫైనరీ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీని ఆయన టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. కొన్ని లక్షల కోట్ల విలువైందనమాట. అక్కడే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం పెట్టే అవకాశం ఉంది, కరాచీని తర్వాత గుజరాత్ని కాపాడడానికి. తర్వాత ఇంకొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని హైదరాబాద్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, డిఆర్డిఓ తర్వాత BDL ఇలాంటివి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అనమాట మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి. అక్కడ పెడతారు. ఒక గ్లోబల్ సిటీ కూడా. తర్వాత బెంగళూరుని డైరెక్ట్గా టార్గెట్ చేసే అవకాశం ఉంది చైనా పాకిస్తాన్ యుద్ధం వస్తే. కాబట్టి ఇండియా IT క్యాపిటల్ రక్షించాలి అక్కడ ఒకటి. తర్వాత ఇంకో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియా ఎకనామిక్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబై రక్షణకు ఒకటి ఉపయోగించే అవకాశం ఉంది. ఇక తర్వాత తెచ్చి ఇంకోటి చెన్నై దగ్గర కొండనకుళం, ఈ సౌత్ ప్రాంతాల్లో అక్కడ బ్లాంక్ వదలరు, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర కొన్ని మిసైల్స్ అక్కడ దాకా చేరగలిగే ఉన్నాయి చైనా దగ్గర. కాబట్టి దాని రక్షణకు అక్కడ ఉపయోగిస్తారు, అక్కడ నేవీ నుంచి వచ్చే మిసైల్స్ని వీటిలో ఆపడానికి. కాబట్టి ఇండియాలో 10 అంటే ఇంకొక 1 or 2 yearsలో ఇండియా మొత్తాన్ని 10 S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో పెట్టబోతున్నారు. దాన్ని ఏమంటారంటే ఇండియా S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ షీల్డ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశించిన ఒక వ్యూహం ప్రకారం ఏంటంటే సుదర్శన్ చక్రంలో టాప్ మోస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, తర్వాత ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత బరాక్ 8 అనేది మధ్యస్థంగా ఉంటుంది, ఇండియన్ BMD అనేది ఒకటి ఉంటుంది, ఇంకా సౌత్ కింద ఏంటంటే IL అన్ని కింద ఉంటాయి అనమాట, SM-3 ఇలా కొన్ని. ఈ విధంగా 3 లేయర్స్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం పెట్టబోతున్నాం. దానిలో అత్యున్నతమైనదే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.